నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు హెచ్ఎస్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, చాలా మంది రేట్ తక్కువలో కావాలి, డిస్టెన్స్ తక్కువలో కావాలి, మంచి డెవలప్మెంట్ అవుతున్న ఏరియాలో కావాలని చాలా మంది అడుగుతారు ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళకు ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పాలి. ఎందుకంటే ఫర్ స్క్వేర్ యార్డ్కి 2314 రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్. ఇంత తక్కువ ధరలో వస్తుంది. ఎక్కడో ఎంత దూరమో ఉంది అనుకున్నారు ఫ్రెండ్స్. ఎంత దూరం లేదు ఫ్రెండ్స్. హైదరాబాద్కి జస్ట్ 64 km డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంది ఫ్రెండ్స్. మళ్ళీ డెవలప్మెంట్లో అతివేగంగా దూసుకెళ్తున్న శ్రీశైలం హైవేకి జస్ట్ 1.3 km డిస్టెన్స్లో ఉంది. ఒక సిటీకి దగ్గరలో ఉంది. మున్సిపాలిటీ ఏరియాలో ఈ ప్రాపర్టీ ఉంది ఫ్రెండ్స్. ఇక ఈ ప్రాపర్టీ గురించి తెలుసుకుందామా? ఇక ఈ ప్రాపర్టీ గురించి తెలుసుకునే ముందు ఒకటి చెప్తున్నా ఫ్రెండ్స్, మీరు వీడియో మొత్తం చూసి కాల్ చేయండి ఫ్రెండ్స్. మధ్యలో స్కిప్ చేసి కాల్ చేయకుండ్రి, ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే చాలా వీడియోలు పెట్టినా కాబట్టి ఏ వీడియో గురించి చెప్పాలో నాకు కూడా తెలియదు. కాబట్టి మీరు మొత్తం వీడియో గురించి చూసిన తర్వాత కాల్ చేయండి ఫ్రెండ్స్. అన్ని డీటెయిల్స్ ఉంటాయి, రేట్తో సహా ఎవ్రీథింగ్ డీటెయిల్స్ ఉంటాయి. ఓకేనా? ఇక ఈ ప్రాపర్టీ గురించి తెలుసుకుందాం. ఇక ఈ ప్రాపర్టీ విషయానికి వస్తే ఇది 3388 స్క్వేర్ యార్డ్స్ ఉంది ఫ్రెండ్స్. రేటు కూడా 2314 రూపీస్ ఫర్ స్క్వేర్ యార్డ్ ఫ్రెండ్స్. గింత తక్కువలో వస్తుంది. రోడ్ ఉందో లేదో అనుకుంటారు ఫ్రెండ్స్. బీటీ రోడ్ను ఆనుకొని విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్డు బీటీ రోడ్ను ఆనుకొని ఉంది. మళ్ళీ ఇంకా అదే విధంగా ఒక విలేజ్ కూడా జస్ట్ 200 మీటర్స్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంది ఫ్రెండ్స్. మళ్ళీ వాస్తు ప్రకారం కూడా సూపర్గా ఉంది. నార్త్ ఫేసింగ్ రోడ్ ఫేసింగ్ అవుతుంది. ఇక ఈ ల్యాండ్కి కడీలేసిండ్రు, మొత్తం ఫెన్సింగ్ ఇట్లా గుంజిరు ఫ్రెండ్స్. ఇంకా అదేవిధంగా ఈ ల్యాండ్కి రైతు బంధు వస్తుంది. ఇక ప్రధానమంత్రి కిసాన్ యోజన పైసలు కూడా వస్తున్నాయి. మీకు ఎలాంటి ఇబ్బంది, ఎలాంటి కిరికిర్లు, ఎలాంటి లిటికేషన్స్ లేవు ఫ్రెండ్స్. ఇంకా అదేవిధంగా ఎలక్ట్రిసిటీ పరంగా కూడా ఇబ్బంది లేదు ఫ్రెండ్స్. మనకు సింగిల్ ఫేస్ కరెంటు, మనకు ఇంట్లో యూజ్ చేసుకునే కరెంటు కూడా పక్కనే ఉంది. ఇంకా అదేవిధంగా బోర్స్కు యూజ్ చేసుకునే 3 ఫేస్ కరెంటు కూడా పక్కనే ఉంది ఫ్రెండ్స్. మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. 2 కనెక్షన్స్ కూడా దగ్గరనే ఉన్నాయి. ఇక వాటర్ విషయానికి వస్తే ఇందులో బోర్లు గిట్లా లేవు ఫ్రెండ్స్. మనం బోర్లు వేసుకుంటే ఫుల్ వాటర్ పడతాయి. ఈ మన ల్యాండ్ వెనుకల్లో కూడా బోర్లు ఉన్నాయి. ఇక అదేవిధంగా ఫ్రెండ్స్, ఇక సాయిల్ విషయానికి వస్తే ఇది దుబ్బ పొలం ఫ్రెండ్స్, సాండీ సాయిలు. ఇక ఈ సాయిల్ కూడా మంచి సారవంతమైన సాయిలు, అన్నింటికి మంచిగా ఉంటుంది. ఇక ఈ సాయిల్ వాటర్ని బాగా స్టోరేజ్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు రెడ్ సాయిల్, ఈ దుబ్బ పొలం ఉందనుకో, రెడ్ సాయిల్ ఏంటంటే ఒక 3-4 రోజులు వర్షం పడకపోయింది అనుకో, మనకు పంట ఏంటంటే వాడిపోతుంది. ఈ సాయిల్ అట్లా కాదు, కొన్ని రోజుల వరకు ఏంటంటే మంచిగా పంట మీద ఎఫెక్ట్ పడనియదు ఫ్రెండ్స్. అందుకోసమే రెడ్ సాయిల్ తర్వాత ఈ శాండీ సాయిల్ బాగా ప్రిఫర్ చేస్తారు. అయితే ఇది కూడా పంట రాకపోయారు అనుకున్నారు ఫ్రెండ్స్. ఇది కూడా మంచి సారవంతమైన నెల. ఇందులో కూడా ఏకదం పంటలు వస్తాయి. ఏ పంటలలో వస్తాయి, ఏ గార్డెన్లలో వస్తాయి, అన్ని పంటలకు ఈ శాండీ సాయిల్ కూడా, ఈ దుబ్బ పొలం కూడా మంచిగా యూజ్ అవుతుంది. ఇక సాయిల్ బాగుంది, వాటర్ పరంగా ఇబ్బంది లేదు, ఎలక్ట్రిసిటీ పరంగా ఏం ఇబ్బంది లేదు. అయితే మేము ఏం చూసుకోనాలి, డెవలప్మెంట్స్ ఏమున్నాయి, ఇప్పుడు ల్యాండ్ కొంటే మాకు ఫ్యూచర్లో రిటర్న్స్ ఎట్లా వస్తాయని చాలామంది అనుకుంటారు ఫ్రెండ్స్. అయితే దీని డెవలప్మెంట్స్ ఇక ఎందుకు యూజ్ అవుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే డెవలప్మెంట్స్ విషయానికి వస్తే మెయిన్గా చెప్పాలంటే శ్రీశైలం హైవేకి జస్ట్ 1.5 km డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా 4 లైన్ రోడ్కి ఎక్స్టెన్షన్ జరుగుతుంది. ఇంకా అదేవిధంగా ఇక్కడ నుంచి ఒక 15-20 km ముందుకు పోయినాం అనుకో, కొట్రా జంక్షన్ వస్తుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి తిరుపతి హైవే స్టార్ట్ అవుతుంది. మనకు హైదరాబాద్ నుంచి తిరుపతి పోవడానికి 80 km వరకు సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ హైవే పనులు కూడా 70% కంప్లీట్ అయినాయి ఫ్రెండ్స్. ఇక ఈ హైవే స్టార్ట్ అయిందనుకో ఒక రేంజ్లో రేట్లు పెరుగుతాయి ఫ్రెండ్స్. శ్రీశైలం పోతారు, ఇక్కడ తిరుపతి వరకు ఏంటంటే ఈ ఏరియా బాగా డెవలప్మెంట్ అవుతుంది. ఇంకా రీజనల్ రింగ్ రోడ్ కూడా జస్ట్ 4 km డిస్టెన్స్లో అలైన్మెంట్ ఉంది ఫ్రెండ్స్. ఇంకా అదేవిధంగా ముచ్చాలరా ఫార్మసిటీ, దాని ప్లేస్లో వస్తున్న మెగా టౌన్షిప్ కూడా జస్ట్ 12 km మాత్రమే. ఇది ఒక మున్సిపాలిటీ ఏరియాలో ఒక మండల్ రెవెన్యూలో ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇక దీన్ని దేనికి యూజ్ చేసుకోవచ్చు, ఇది మెయిన్గా చెప్పాలంటే ఒక ఊరికి దగ్గరలో ఉంది కాబట్టి ఫామ్ హౌస్కి, గెస్ట్ హౌస్కి మంచిగా యూజ్ అవుతుంది. ఇంకా అదేవిధంగా డెవలప్మెంట్స్, సరౌండింగ్ మొత్తం డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా మంచిగా సెట్ అవుతుంది. రిటర్న్స్ కూడా తొందర వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఇక దీని లొకేషన్ గురించి తెలుసుకుందాం. ఇక లొకేషన్ విషయానికి వస్తే ఇది ఆమన్గల్ ఏరియాలో ఉంటుంది. ఆమన్గల్ మండల్ అవుతుంది, ఆమన్గల్ రెవెన్యూ అవుతుంది. ఇక ఆమన్గల్ నుంచి జస్ట్ 2.5 km ఉంటుంది. ఇక కర్తాల్ నుంచి చూస్తే 19 km ఉంటుంది. తుకుగూడ ఓఆర్ఆర్కి 42 km ఉంటుంది. హైదరాబాద్కి 64 km మాత్రమే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక ఈ ల్యాండ్ నచ్చినట్లయితే
కింద స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో కాల్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.